హే బ్యూటిఫుల్ కపుల్స్, ఎలా ఉన్నారు? 90% కపుల్స్ వాళ్ళ రిలేషన్షిప్లో ఫీల్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? లాస్ట్ వీక్ నేను ఒక రీల్ పోస్ట్ చేశాను. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కనెక్ట్ అయ్యారు. ఇది వాళ్ళ గురించి పెట్టినట్టుగా ఉందని కమెంట్స్లో మెన్షన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ చేసే ఒకే ఒక్క మిస్టేక్, భార్య ఆయన మారతారని ఎదురు చూస్తుంది, అదే భర్త ఆమెను మాటలో గెలవాలనుకుంటారు. మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ప్రేమ లేకపోవడం కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటమే. భార్య నేను చెప్పినట్లు ఆయన మారాలి అని అనుకుంటారు, అదే భర్త నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె ఏదైనా ఒప్పుకుంటుంది అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఇద్దరూ చేంజ్ అవ్వరు. చేంజ్ అయ్యే స్పేస్ దొరికితే ట్రాన్స్ఫార్మ్ అవుతారు. వారిని మార్చాలని ట్రై చేస్తే మీ పార్ట్నర్ డిఫెన్సే అవుతాడు. ఆమెని మాటల్లో గెలవాలని ట్రై చేస్తే ఈగో పెరుగుతుంది. దానివల్ల ఇద్దరి మధ్య సైలెన్స్, ఇమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, కానీ స్ట్రేంజర్స్లా ఉంటారు. భర్తని మార్చలేము అని గ్రహించిన భార్య తనకి స్పేస్ ఇస్తుంది. తన మాటలతో గెలవలేము అని గ్రహించిన భర్త ఆమె ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటారు. వాళ్ళు గెలవడం కోసం కాదు, అర్థం చేసుకొని వాళ్ళ రిలేషన్షిప్ని కాపాడుకోవడం కోసం. ఈరోజు ఒక చిన్న షిఫ్ట్ ట్రై చేయండి. నువ్వు ఇలా మారాలి అని కాకుండా మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను అని అనండి. ఈ ఒక్క మాట మీ రిలేషన్షిప్లోని ఎనర్జీని మార్చేస్తుంది. ఇది మీకోసమే అని మీకు అనిపించిందా? మీరు కూడా ఇదే ఫేస్లో ఉన్నారా? అయితే ఇఫ్ యూ అగ్రీ, అండర్స్టాండ్ అని కమెంట్ చేయండి. మ్యారేజ్ సర్వైవ్ అవ్వాలంటే చేంజ్ కాదు, కంపాషన్ కావాలి. ఫాలో మీ ఫర్ మోర్ సింపుల్ కపుల్ గైడెన్స్. దిస్ ఈజ్ స్వర్ణలత, రిలేషన్షిప్ కోచ్ అండ్ యాక్సెస్ బాస్ ప్రాక్టీషనర్.